ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈరోజు మనం ప్రకాశం జిల్లాలోని అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటైన గిద్దలూరు గురించి చెప్పుకుందాం. ఒక అజేయ కోట కేవలం 5 ఏళ్లలో ఎలా కూలిపోయింది? 81,000 భారీ మెజారిటీ కేవలం 973 ఓట్లకి ఎలా చేరుకుంది? ఇది ప్రజల తీర్పా లేక రాజకీయ వ్యూహమా? అదీ కాకపోతే 2029లో మరో భారీ ట్విస్ట్కి సంకేతమా? అసలు గిద్దలూరులో ఏం జరుగుతోంది? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2029 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా గిద్దలూరు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలో రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైన నియోజకవర్గాలలో గిద్దలూరు ఒకటి. ఈ నియోజకవర్గంలో గిద్దలూరు, కంబం, బెస్తవారిపేట, రాచెర్ల, కొమరోలు, అర్ధవీడు వంటి ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇక్కడ పట్టణ ఓటర్లు, గ్రామీణ రైతులు, వ్యాపార వర్గాలు, బీసీలు, రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటర్లు, యువత అందరి ప్రభావం గణనీయంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక్క వర్గం మాత్రమే ఎన్నికలు నిర్ణయించడం చాలా అరుదు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. ఆ ప్రభావం గిద్దలూరులో కూడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు గారు 1,33,111 ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గారిపై 81,035 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు చాలామంది గిద్దలూరు వైఎస్ఆర్సీపీకి బలమైన కోటగా మారిందని భావించారు. కానీ రాజకీయాల్లో 5 ఏళ్లంటే చాలా పెద్ద కాలం. 2024 ఎన్నికలు గిద్దలూరు రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గారు 98,463 ఓట్లు సాధించగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గారు 97,400 ఓట్లు సాధించారు. ఇద్దరి మధ్య తేడా కేవలం 973 ఓట్లు మాత్రమే. 2019లో 81,000కు పైగా మెజారిటీ 2024లో 973 ఓట్లకు తగ్గడం ఈ నియోజకవర్గంలో భారీ రాజకీయ స్వింగ్ నమోదైందని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన ఎన్డీఏ కూటమి ప్రభావం, స్థానిక అంశాలు, బీసీ, ఎస్టీ, యువ ఓటర్లలో వచ్చిన మార్పు ఈ ఫలితంపై ప్రభావం చూపిన అంశాలుగా విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఈ స్వింగ్ 2029లో కూడా కొనసాగుతుందా? అదే ఇప్పుడు అసలు ప్రశ్న. ప్రస్తుతం టీడీపీ తరపున ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రధాన ముఖచిత్రంగా కనిపిస్తున్నారు. స్థానిక రాజకీయ అనుభవం, వ్యక్తిగత పరిచయాలు, క్యాడర్తో అనుబంధం ఇవి ఆయనకి బలంగా చెప్పబడే అంశాలు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటం కూడా ఆయనకి ఒక రాజకీయ ప్రయోజనంగా పరిగణించవచ్చు. వైఎస్ఆర్సీపీలో 2019 విజేత అన్నా రాంబాబు గారి పేరు ఇప్పటికీ చర్చలో ఉంటుంది. 2024లో పోటీ చేసిన కుందూరు నాగార్జున రెడ్డి గారు కూడా గ్రామీణ స్థాయిలో పార్టీ నెట్వర్క్ని బలోపేతం చేసే నాయకుడిగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాచెర్ల, కొమరోలు గ్రామీణ బెల్ట్లో పార్టీకి సాంప్రదాయ మద్దతు ఉందని చెప్తున్నారు. ఇక టీడీపీ బలాల విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభావం, 2024 విజయంతో క్యాడర్లో వచ్చిన ఉత్సాహం, గిద్దలూరు పట్టణం, కంబం, బెస్తవారిపేట ప్రాంతాల్లో పెరిగిన పార్టీ ప్రభావం, బీసీ యువతలో గత ఎన్నికల్లో కనిపించిన స్వింగ్, వ్యాపార వర్గాల మద్దతు ఇవి టీడీపీకి అనుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే సవాళ్లు కూడా ఉన్నాయి. 2024లో విజయంలో తేడా కేవలం 973 ఓట్లు మాత్రమే. అంటే చిన్న మార్పు కూడా ఫలితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని కొనసాగించడం పార్టీకి కీలక సవాల్గా మారొచ్చు. వైసీపీ బలాల విషయానికి వస్తే రాచెర్ల, కొమరోలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ మద్దతు, రెడ్డి సామాజిక వర్గంలో ప్రభావం, కొన్ని ఎస్సీ, మైనార్టీ, ముస్లిం ప్రాంతాల్లో మద్దతు, సంక్షేమ పథకాల గుర్తింపు ఇవి వైఎస్ఆర్సీపీకి బలంగా చెప్పబడే అంశాలు. అయితే 2024లో పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. బీసీ, ఎస్టీ, యువ ఓటర్లలో మార్పు కనిపించిందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ వర్గాల్లో మళ్లీ పట్టు సాధించడం పార్టీకి కీలక సవాల్గా ఉండొచ్చు. 2029లో పార్టీ పేరు ఒక్కటే విజయాన్ని నిర్ణయించకపోవచ్చు. గిద్దలూరు టౌన్, కంబం, బెస్తవారిపేట, రాచెర్ల, కొమరోలు, అర్ధవీడు వంటి ప్రాంతాల్లో ఎవరు ఆధిక్యం సాధిస్తారు? బీసీ, ఎస్టీ, ఎస్సీ, యువత, ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు? ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు, స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు, ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, చివరి దశ రాజకీయ సమీకరణలు ఈ అన్ని అంశాలు 2029 ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇక జూన్ 2026 పరిస్థితులను పరిశీలిస్తే గిద్దలూరు ఇంకా స్పష్టమైన ఏకపక్ష నియోజకవర్గంగా కనిపించట్లేదు. టీడీపీ అధికార పార్టీగా తన బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది.
వైఎస్ఆర్సీపీ తన సాంప్రదాయ గ్రామీణ మద్దతుని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లాలో అత్యంత పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఒకటిగా కనిపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజకీయ పరిస్థితులు, గత ఎన్నికల ఫలితాలు, స్థానిక సమీకరణలు వీటిని పరిశీలిస్తే గిద్దలూరులో 2 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో స్థానిక పరిణామాలు, నాయకత్వ మార్పులు, ప్రజాభిప్రాయం, ప్రచార వ్యూహాలు ఈ అంచనాలను మార్చే అవకాశం ఎప్పుడైనా ఉంది. ఒక కీలక విషయం ఏంటంటే 2029లో గిద్దలూరులో గెలుపును నిర్ణయించేది కేవలం పార్టీ గుర్తు కాదు, ప్రజలతో ఉన్న అనుబంధం, స్థానిక సమస్యలకు స్పందన, అభివృద్ధిపై నమ్మకం, బీసీ, ఎస్టీ, ఎస్సీ, యువత, రైతుల విశ్వాసం మరియు చివరి దశ రాజకీయ సమీకరణలు ఈ అన్ని అంశాలు కలిపి తుది తీర్పును ప్రభావితం చేసే అంశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ మరోసారి తన విజయాన్ని కొనసాగిస్తుందా లేక వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.